హలో మనుషులారా, నేను మీ శామ్యూల్ జేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ పార్ట్ అయితే చూశాను. ఫస్ట్ పార్ట్ ఎందుకు చూశానంటే, మీరు మామూలుగా బుక్ టు మూవీ అడాప్టేషన్స్ చూసుకుంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ అదర్స్ లైక్ స్టార్ వార్స్, ఇలాంటి ఫిల్మ్స్ మామూలుగా దే క్రియేట్ అ సెన్సేషన్, దే క్రియేట్ అ ఫ్యాన్ బేస్ అరౌండ్ ద వరల్డ్. అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తాయి. సో ఐ థాట్ నో, డ్యూన్ క్యాన్ బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని నేను ఫస్ట్ పార్ట్ చూశాను. బాగాలేదు, బట్ సెకండ్ పార్ట్ చూడడానికి ఫస్ట్ పార్ట్ చూడాలి. మామూలుగా ఎలివేషన్ ఎడిట్స్కి నేను బాగా అట్రాక్ట్ అయ్యి ఐ వెంట్ టు దిస్ ఫిలిం అండ్ లెట్ మీ టెల్ యూ, ఐ వాస్ నాట్ డిసప్పాయింటెడ్, నాట్ ఈవెన్ 0.00001%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఏమున్నాయంటే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమంటారు, ఆరెంజ్ విజువల్స్, ఐ మీన్ ఆరెంజ్ టోన్ ఉంటుంది సినిమా మొత్తం. ఒక సీక్వెన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ టోన్లో ఉంటుంది, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ కాంట్రాస్ట్. కానీ రెండోది ఏంటంటే సౌండ్ డిజైన్ మామూలుగా లేదు. డ్యూన్ ఫస్ట్ పార్ట్ చూసింటేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో సౌండ్ డిజైన్ అనేది. ఈ సినిమాలో చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ నేను ఫోన్లో చూశాను, అప్పుడే నాకు అనిపించింది, అరే ఈ సినిమా కానీ థియేటర్లో చూసింటే ఫ్యూజ్లు ఎగిరిపోయేవి అని అనుకున్నా. మూడోది పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎలివేషన్స్ మామూలుగా లేవండి. ఎలివేషన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ యాక్ట్ 1 విలన్ ఇంట్రడ్యూస్ అవుతాడు, అక్కడ తనకిచ్చిన ఎలివేషన్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఐ మీన్ ఇప్పుడు మన రాజమౌళి ఫిలిమ్స్లో ఎలా అయితే విలన్ని ఇంట్రడ్యూస్ చేశారో అలానే ఇంట్రడ్యూస్ చేశారు. శాండ్ వామ్ని రైడ్ చేసేటప్పుడు ఒక ఎలివేషన్ సీన్, పెద్ద ఎలివేషన్ అక్కడికే పడింది. విజిల్స్ అక్కడే పడాల్సింది, బట్ క్లాస్ థియేటర్ ఇంగ్లీష్ ఫిలిం అయినందువల్ల కంట్రోల్ చేసుకున్నా. ఇంకా లాస్ట్లో వెన్ హీ వాజ్ అటాకింగ్ ద ఎంపరర్, అక్కడ మాత్రం అటాక్కి మాత్రం ప్యూర్ మాస్ స్టఫ్, అస్సలు చాలా బాగుంది. ఈ సినిమా తెలుగు వాళ్ళకి, ఇండియన్ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి చేస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది మాస్ స్టఫ్, అసలు ప్యూర్ మాస్ ఎలివేషన్ స్టఫ్ రా ఈ సినిమాలో. దట్ టు ఫ్రమ్ అ నాన్ గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ అండ్ నాన్ సూపర్ హీరో మూవీస్ నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఈ సినిమా డెలివర్డ్ ఇట్ వెరీ వెల్, లెట్ మీ టెల్ యూ. ఎప్పుడో జిఓటి, ఐ మీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైంలో చూశాను నేను. అంటే చాలా వైజ్లీ రిటర్న్, లెట్ మీ టెల్ యూ, చాలా వైజ్గా ఉంటుంది. ఐ మీన్ ఇట్ ఓపెన్స్ యువర్ ఐస్, అలా ఉంటుంది డైలాగ్స్. ఇంకో పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే బీజిఎం. అంటే అనిరుద్ధ్ స్టఫ్ టేస్ట్ చేశాక ఈ బయట సరుకు టచ్ అయితే పెద్దగా ఎక్కదు, బట్ ఆ వరల్డ్కి సెట్ అయింది. ఐ మీన్ పర్లేదు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఏం లేదబ్బా, అసలు నెగిటివ్సే లేదు. ఒకటి ఉంది, మార్కెటింగ్. అస్సలు ఇలాంటి ఫిలింకి మార్కెటింగ్ మామూలుగా ఉండకూడదు. ఈ సినిమాకి కానీ కరెక్ట్ మార్కెటింగ్ పడింటే ఈ పార్టీకి ఆల్మోస్ట్ ఐ మీన్ పెద్ద హిట్ సినిమా కలెక్షన్స్ వచ్చేవి. చాలా బాగుంది ఈ సినిమా. ఐ మీన్ ఇండియన్ ఆడియన్స్కే చేసినట్టు ఉంది ఈ సినిమా. ఐ గివ్ దిస్ మూవీ 5 out of 5. నా రేటింగ్ అయితే 5 out of 5, నో లెస్ నో మోర్. ఐ మీన్ ఇఫ్ ఐ కుడ్ గివ్ మోర్, ఐ వుడ్ గివ్ మోర్. చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగుంటుందని, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాను. ఐ వాజ్ కంప్లీట్లీ మైండ్ బ్లోన్, లెట్ మీ టెల్ యూ. చాలా బాగుంది అయితే. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, tata, bye bye. See you later.